హెల్లో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? మయూరి తన ఇంటికి ఒక పురాతనమైన అద్దాన్ని తెచ్చింది. దానిలో ఆమె కూతురు నల్లని చీరను కట్టుకున్న మయూరిని చూసింది. రాత్రి పార్టీకి వచ్చిన ఆమె స్నేహితురాలలో ఒకరు ఆమె అద్దం ఓల్డ్ ఫ్యాషన్, అది అందంగా లేదు అని అవహేళన చేసింది. పార్టీ తర్వాత కారులో తన ఇంటికి వెళ్తూ ఉండగా ఆమె రోడ్డులో అద్దం కనబడుతుంది. అంతేకాదు, మొత్తం కారు ఆమె ప్రమేయం లేకుండా ఏదో ఒక శక్తి లాగినట్టు అద్దంలోకి వెళ్ళిపోయింది. తర్వాత పొద్దున్న 9 గంటల సమయం. మయూరి తన పిల్లలను స్కూల్కి పంపడానికి రెడీ చేస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. మయూరి రిసీవ్ చేసి హలో అంది. ఆ వైపు నుండి ఆంటీ, నేను సాక్షి, మీ ఫ్రెండ్ సుమతి వాళ్ళ కూతుర్ని అని చెప్పింది ఒక అమ్మాయి గొంతు. మయూరి, హా చెప్పు సాక్షి, ఏంటి ఈరోజు ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అని అడిగింది. సాక్షి దిగులుగా ఉన్న గొంతుతో, ఆంటీ, రాత్రి మా మమ్మీ మీ ఇంటికి పార్టీ అని వచ్చింది కదా, ఇంకా ఇంటికి రాలేదు ఆంటీ, అందుకే మీ ఇంట్లోనే ఉన్నారా అని అడగడానికి కాల్ చేశాను అని చెప్పింది. మయూరి, హే లేదమ్మా సాక్షి, మీ మమ్మీ రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరింది, బహుశా రాత్రి లేట్ అయిందని ఇంకెవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు సాక్షి, నేను కాల్ చేసి కనుక్కుంటాను, నువ్వేం టెన్షన్ పడకమ్మా అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది. పని వాళ్ళను పిలిచి పిల్లలను రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకురండి అని చెప్పి బాల్కనీకి వెళ్ళింది. తన దగ్గర అందరు స్నేహితురాళ్లకు కాల్ చేసి సుమతి గురించి అడిగింది. కానీ ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరి ఇంటికి కూడా సుమతి రాలేదు అని చెప్పారు. అయితే సుమతి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచనలో పడింది మయూరి. కాసేపు తర్వాత మయూరి తన పిల్లలను స్కూల్కి పంపించింది. ఆమె భర్త కూడా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఆ రోజు మధ్యాహ్నం అయినా కూడా సుమతి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంట్లో ఉన్న మయూరి సుమతి గురించి ఆలోచిస్తూనే ఉండిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచించింది. అలా అలా సమయం గడుస్తూ ఉండగా సాయంత్రం సుమతి భర్త మయూరికి కాల్ చేశారు. ఫోన్లో మాట్లాడిన తర్వాత పైన తన గదిలో ఉన్న మయూరి చాలా హడావిడిగా కిందకు దిగి వచ్చింది. పని వాళ్ళని పిలిచి, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నా, నేను తిరిగి వచ్చేంత వరకు పిల్లలు జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చిన ఆమె డ్రైవర్ను పిలిచి పిల్లలను స్కూల్ నుండి పిక్ చేయమని చెప్పి ఆమె తన కార్ డ్రైవ్ చేసుకుంటూ మయూరి పిల్లలను డ్రైవర్ వేరే కార్ తీసుకువెళ్ళి స్కూల్ నుండి ఇంటికి తీసుకువచ్చాడు. మయూరి కూతురు స్వీటీ ఇంట్లోకి రాగానే మమ్మీ అని గట్టిగా పిలిచింది. ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ, మమ్మీ ఏదో ఇంపార్టెంట్ పని ఉందని బయటికి వెళ్ళారమ్మా, నువ్వు నాతో రా, నేను నీకు డ్రెస్ చేంజ్ చేస్తాను, అమ్మగారు తర్వాత వచ్చేస్తారు అని చెప్పి స్వీటీని తన గదికి తీసుకువెళ్ళింది ఆవిడ. మయూరి కొడుకు సుద్వాన తన గదికి వెళ్ళాడు. కారులో ఇంటి నుండి బయలుదేరిన మయూరి సుమతి భర్త ఫోన్లో చెప్పిన చోటుకు చేరుకుంది. ఆమె అక్కడకు వచ్చే సమయానికి అక్కడ పోలీసులు కూడా ఉండడం చూసింది. అది చూసిన ఆమె తన మనసులో అక్కడ ఏదో జరగరానిది ఏదో జరిగి ఉంటుంది అని అనుకుంటూ తను కారు దిగి బయటకు వచ్చింది. అక్కడ వాతావరణం గమనిస్తే ఖచ్చితంగా ఏదో ఘోరమైన సంఘటన జరిగింది అనిపించింది. తను నిలిచిన చోట నుండి కాస్త దూరంలో అందరూ ఉన్నారు. మయూరి ఆతృతగా ఆ చోటికి వచ్చింది. సుమతి భర్త, ఆమె కూతురు కూడా ఇద్దరి కళ్ళల్లో నీళ్లు చూసి టెన్షన్ పడుతూ ఏం జరిగింది అంటూ అడిగింది. సుమతి భర్త తన చేతిని పైకెత్తి చూపించాడు. అతను చూపించిన వైపు దృష్టి మళ్లించిన మయూరి అక్కడ దృశ్యాన్ని చూసి హడలిపోయింది. ఎందుకంటే నిన్న రాత్రి సుమతి ఏ కారులో బయలుదేరిందో ఆ కారు ఆమె ఎదురుగా ఉంది. అయితే అది కారులాగా మాత్రం లేదు. ఏదో ఒక పండును గట్టిగా పట్టుకొని పిండేసినట్టు ఉంది ఆ కార్. ఆ దృశ్యం చూసి వణుకుతూ ఉన్న గొంతుతో సుమతి భర్త వైపు చూసిన మయూరి, సుమతి అని అడిగింది. సుమతి భర్త, అప్పుడు ఆమె కూడా కారులోనే ఉంది, అయితే కారులాగే ఆమెను కూడా గుర్తుపట్టడం కూడా వీలు కావడం లేదు అన్నారు. అక్కడ కారులో ఒక ఆడదాని శవం ఉందని పోలీసులు చెప్పారు. కార్ నెంబర్ ప్లేట్ చూసి నా గురించి తెలుసుకొని నాకు కాల్ చేశారు. మయూరికి తను ఎదురుగా కనబడుతున్న దృశ్యం కూడా అది నమ్మడానికి వీలు లేకుండా ఉంది. అక్కడ ఉన్న అందరికీ కూడా అది సామాన్యమైన యాక్సిడెంట్ కాదు అని తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఏది జరిగి ఉంటుందో ఎవరికి కూడా చెప్పడానికి అంతు చిక్కడం లేదు అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి. అక్కడ అందరూ కూడా కార్ ఇలా ఎలా అయింది, మొత్తం పిండేసినట్టు అయ్యింది అంటే ఏంటి దీని అర్థం అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మయూరి సుమతి భర్త ఇంకా కూతుర్ని కూడా ఓదార్చింది. వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పింది. తర్వాత తను కారెక్కి సుమతి గురించి ఆలోచిస్తూ నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటి వైపుకు బయలుదేరింది. ఇక్కడ ఇంట్లో పనావిడ స్వీటీకి డ్రెస్ చేంజ్ చేసి
ఆమె ముఖం కడిగి సిద్ధం చేసిన తర్వాత గది నుండి కింద హాల్లోకి తీసుకువచ్చి, "నువ్వు ఆడుకుంటూ ఉండమ్మా, నేను నీకు తినడానికి ఏమైనా చేసుకువస్తాను" అని వంటగదికి వెళ్ళింది ఆవిడ. చిన్న పాప స్వీటీ ఆట ఆడుకోవడానికి ఒక బంతి ఎత్తుకొని ఆడటం మొదలెట్టింది. పనివాళ్ళు తమ తమ పనుల్లో ఉన్నారు. స్వీటీ అన్న సుద్వాన తన గదిలో ఉన్నాడు. స్వీటీ హాల్లో ఒక్కర్తే ఆడుకుంటూ ఉంది. అలా ఆడుతూ ఉండగా బంతిని స్వీటీ గట్టిగా తన్నింది. బంతి ఎగురుకుంటూ వెళ్ళి అద్దం దగ్గర పడింది. బంతిని ఎత్తుకోవడానికని స్వీటీ పరిగెత్తుకొని వెళ్తూ ఉండగా ఆమె కాళ్లకు నేలపై ఉన్న కార్పెట్ తగిలి కింద పడిపోయింది. ఆ క్షణంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగిపోయింది. స్వీటీ కింద పడడానికి ముందుగానే అద్దం నుండి మెరుపు వేగంతో స్త్రీ చేతులు రెండు బయటకు వచ్చి ఆమెను పట్టుకున్నాయి. స్వీటీ అద్దం వైపు చూసింది. నల్లని రంగు చీర కట్టుకొని ఉన్న మయూరి ప్రతిబింబం కనబడింది. ఆ రెండు చేతులు తిరిగి అద్దంలోకి వెళ్ళిపోయాయి. అద్దంలో ఉన్న మయూరి రూపం స్వీటీని తన దగ్గరకు రమ్మని పిలిచింది. స్వీటీ, మమ్మీ మమ్మీ అంటూ అద్దం వైపు అడుగులు వేస్తూ వెళ్ళింది స్వీటీ. స్వీటీ ఒక్కొక్కటి అడుగు పెడుతూ అద్దం వైపు వెళ్తూ ఉండగా ఇంటి బయట కార్ వచ్చి ఆగింది. ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చిన మయూరి స్వీటీ అని పిలిచింది. ఆ క్షణంలో అద్దంలో ఉన్న రూపం అదృశ్యమైంది. స్వీటీ వెనక్కి తిరిగి మమ్మీ అంది. బయట నుండి ఇంట్లోకి వచ్చిన మయూరి అద్దం ముందుకు వచ్చి, స్వీటీ, ఆడేటప్పుడు నువ్వు అద్దం లోపల అంటూ ఉండగా మరి మయూరి, స్వీటీ అది నేనే అంటూ అద్దంలో కనబడుతున్న తన ప్రతిబింబం వైపు చూసి కూతురు చేయి పట్టుకొని సోఫా వైపు తీసుకొని వెళ్ళింది. అలా మయూరి సోఫా వైపు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడే ఆమె వెనకాల అద్దంలో రెండు కళ్ళు తెరుచుకున్నాయి. ఆ రెండు కళ్ళు కూడా చాలా కోపంగా మయూరి వైపు చూశాయి. మయూరి సోఫా దగ్గరకు చేరి కూర్చున్న వెంటనే అద్దంలో కనబడిన రెండు కళ్ళు మాయమైపోయాయి. మయూరి, నిన్ను చాలా సంతోషంగా ఇంటికి తెచ్చింది సామాన్యమైన అద్దం కాదు. సుమతికి జరిగిన ఘోరాన్ని చూసి వచ్చిన మయూరి ఇంట్లో ఉన్నా కూడా ఆమె ఆలోచనలు మాత్రం సుమతి చావు చుట్టూనే చుడుతూ ఉంది. ఎందుకంటే అలాంటి బీభత్సమైన చావు ఆమె చూసింది ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఆమె తన ఒక స్నేహితురాలికి ఇలాంటి ఒక భీకరమైన చావు వస్తుందనే ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. ఎంత ఘోరమైన చావు, ఏమి జరిగి ఉండొచ్చు అనే ప్రశ్న ఆమెను వేధిస్తూ ఉంది. అలా ఆలోచనలో మునిగి ఉన్న మయూరి ఎంతసేపు దాని గురించి ఆలోచించడం అనుకుంటూ ఆలోచనల నుండి బయటపడడానికి తన కూతురుతో కాసేపు ఆడుకుంటూ ఉంది. అలా ఆడుతూ సుమతి గురించిన ఆలోచనల నుండి బయటపడింది. ఆమె కొడుకు సుద్వాన హోంవర్క్, చదువు అన్నీ బయట రాకుండా గదిలోనే ఉండిపోయాడు. కూతురుతో ఆడుతున్న తర్వాత సోఫా పైన కూర్చున్న మయూరి మనసుకి మళ్ళీ అవే ఆలోచనలు వచ్చాయి. అలా అలా సమయం గడిచింది. మయూరి ఇంకా ఆమె ఇద్దరు పిల్లలు డిన్నర్ చేశారు. అదే సమయానికి మయూరి భర్త కాల్ చేసి తనకు రావడం లేట్ అవుతుంది, ఒక పార్టీ ఉంది, నా కోసం వెయిట్ చేయకు అని చెప్పాడు. మయూరి సరేనని చెప్పింది. డిన్నర్ తర్వాత కాసేపు అది ఇది మాట్లాడి టీవీ చూశారు. మయూరి ఇద్దరు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి తను తన గదికి వెళ్ళి పడుకుంది. రాత్రి 11 గంటల సమయం. ఇంట్లో అందరూ పడుకొని నిద్రలోకి జారుకున్నారు. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయానికి పార్టీ ముగించుకొని వచ్చాడు సుధాంశు. పార్టీలో కాస్త ఎక్కువగానే మందు పుచ్చుకున్నాడు. డ్రైవర్ ఇంటి ముందు కార్ పార్క్ చేశాడు. కార్ దిగిన సుధాంశు డ్రైవర్తో, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అతన్ని పంపి తను నడక పైన బ్యాలెన్స్ లేకుండా తడబడుతూ అడుగులు వేసుకుంటూ ఇంటి తలుపులు దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. కానీ లోపల నుండి ఎవ్వరూ రాలేదు. తలుపులు తెరవలేదు. తాగిన మత్తులో అతను కాలింగ్ బెల్ అనుకొని ఇంటి గోడను నొక్కి నొక్కి తను అన్నిసార్లు నొక్కినా ఏ ఒక్కరూ తలుపు తెరవలేదని వచ్చిన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఆ కోపంతోనే తలుపులను గట్టిగా కొట్టడానికి అని చెయ్యి పైకెత్తాడు. అయితే అతను తలుపులను కొట్టడానికి ముందే తలుపులు తెరుచుకున్నాయి. సుధాంశు తూలుతూ లోపలికి వచ్చాడు. ఇంట్లో అన్ని లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి. చిన్న బల్బులు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. అందుకే ఇంట్లో వెలుగు ఎక్కువగా లేదు. అతను చుట్టూ చూశాడు, కానీ తలుపు తెరిచిన వారెవరూ అక్కడ కనపడలేదు. సుధాంశు ఇంకోసారి చుట్టూ తిరిగి చూశాడు. ఎవ్వరూ కనపడలేదు. మత్తులో ఎవర్రా అది, తలుపు ఎవరు తెరిచి పారిపోయింది, ఇప్పుడు తలుపు వేసేది ఎవరు అన్నాడు. అతను అలా చెప్పాడో లేదో వెంటనే ఇంటి తలుపు మూసుకుపోయింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు కూడా ఎవరూ కనపడలేదు. సుధాంశు అప్పుడు, ఎవర్రా అది, నేనేదో కాస్త డ్రింక్ చేసి వచ్చాను అని నాతో ఆడుకుంటుంది అన్నాడు. తర్వాత తనలో తానే, నిజంగానే నేను ఎక్కువ తాగేశానా అనుకుంటూ ఇప్పుడు పైన గదికి వెళ్ళడం వీలు కాదు అనుకుంటూ హాల్లోనే ఉన్న సోఫాపై వైపు అడుగులు వేశాడు.
అతను అలా తూలుతూ సోఫా వైపు సాగుతూ ఉంటే అక్కడ ఉన్న అద్దం నుండి ఒక స్త్రీ కాలు బయటకు వచ్చింది. మరుక్షణంలో ఇంకొక కాలు బయటకు వచ్చింది. చూస్తూ ఉండగా ఒక సంపూర్ణంగా ఉన్న మానవ రూపం బయటకు వచ్చింది. అది నల్లని చీర కట్టుకున్న మయూరి రూపం. అది కూడా మెల్లగా సోఫా వైపు వెళ్తున్న సుధాంశు వెనక వెళ్ళసాగింది. అతను సోఫాపై కూర్చున్న వెంటనే తను ముందుకు నల్లని చీర కట్టుకొని నిలిచి ఉన్న మయూరిని చూసి భయపడిపోయాడు. ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్న అతను, మయూరి, నువ్వు ఇంకా ఎందుకు మేల్కొని ఉన్నావు? నేను రావడం లేట్ అవుతుంది చెప్పాను కదా, హాయిగా పడుకోకుండా ఎందుకు రిస్క్ తీసుకున్నావు అన్నాడు. ఓ సరే సరే, అలాగైతే ఇంతకుముందు నేనే కాలింగ్ బెల్ నొక్కినప్పుడు తలుపు తీసింది, ఆ తర్వాత తిరిగి తలుపులు వేసింది కూడా నువ్వే కదా అని చెబుతూ సోఫా పైన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అతను అన్ని మాటలు చెప్తున్నా మయూరి మాత్రం ఎలాంటి బదులు ఇవ్వకుండా నిలబడి ఉంది. అతను ఏమి అడిగినా కూడా ఆమె సమాధానం ఇవ్వలేదు. అతనికి నిద్ర ముంచుకు వస్తోంది. నిదానంగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నాడు సుధాంశు. అప్పుడు అతని ముందు నిలబడి ఉన్న మయూరి నిదానంగా అతని కాలు వైపు చూసింది. తర్వాత ఆమె కిందకు వంగి తను 2 చేతులతో సుధాంశు కాళ్లను పట్టుకుంది. సుధాంశు అప్పుడు, మయూరి, ఏం చేస్తున్నావు? నా కాళ్ళను ఎందుకు లాగుతున్నావు? మత్తులో ఉన్న అతను గట్టిగా తన్నాడు. అతను అలా గట్టిగా తన్నిన వేగానికి ఆమెకు దెబ్బ తగిలింది. అప్పుడు మయూరి రూపం అతని వైపు చాలా కోపంగా చూసింది. అదే సమయానికి కిటికీ నుండి గాలి దూసుకుంటూ వచ్చింది. ఆమె జుట్టు గాలికి ఎగిరింది. కళ్ళు ఎర్రగా మారాయి. ఆమె తిరిగి అతని కాళ్ళు పట్టుకుంది. అతనిని లాక్కొని అద్దం వైపు తిరిగింది. సుధాంశు సోఫాపై నుండి కింద పడ్డాడు. మొత్తం ఇంటికి వినబడేలా గట్టిగా అరిచాడు. అంతేకాకుండా తన కాళ్లను పట్టుకున్న మయూరి భీకరమైన ముఖాన్ని చూసి అరుపులు, కేకలు మొదలుపెట్టాడు. వంటగదిలో పడుకున్న పనివాళ్లు పైకి లేచి లైట్ ఆన్ చేశారు. పైన గదిలో ఉన్న మయూరి కూడా భర్త అరుపులు విని లైట్ ఆన్ చేసి బయటకు పరిగెత్తుకు వచ్చింది. మెట్లను కిందకి దిగి వచ్చింది. అందరూ వచ్చేసరికి సుధాంశు కళ్ళు మూసుకొని అరుస్తూ కేకలు పెడుతూ, నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయమని విలవిల్లాడుతూ ఉన్నాడు. అయితే అతని ముందు కానీ చుట్టుపక్కన కానీ ఎవ్వరూ లేరు. మయూరి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని మేల్కొల్పింది. సుధాంశు కళ్ళను తెరిచాడు. ఇంతకుముందు సోఫాపై నుండి కింద పడ్డ అతను ఇప్పుడు చూస్తే సోఫాపైనే ఉన్నాడు. తను సోఫాపైన ఉండడం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఆ అద్దం అద్దం అంటూ దాని వైపు చూపించాడు. మయూరి వైపు చూస్తూ, నీలానే ఉన్న ఎవరో ఒక ఆమె ఇక్కడికి వచ్చింది. నన్ను ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళడానికి చూసింది ఆమె అని అరుస్తూ భయపడుతూ చెప్పాడు. మయూరి అప్పుడు, ఈయనకి పార్టీలో తాగింది ఎక్కువైనట్టుంది అంటూ పనివాళ్లతో ఆయనను గదికి తీసుకువెళ్ళండి అని చెప్పింది. పనివాళ్లు సుధాంశుని గట్టిగా పట్టుకొని అతని రూమ్ వైపుకి సాగారు. మయూరి అద్దం వైపు చూసింది. చాలా అందంగా కనబడుతూ ఉన్న అద్దం దగ్గరకు వచ్చింది. దానిని చూస్తూ, ఎంత బాగుంది ఇది అని చెప్తూ అద్దం ఫ్రేమ్ను సవరిస్తూ ఉండగా అక్కడ ఏమో అంటుకున్నట్టు అనిపించింది ఆమెకు. అది చూసిన ఆమె గట్టిగా సుందరమ్మ అని పిలిచింది. వంటింట్లో పడుకొని ఉన్న పని ఆవిడ సుందరమ్మ పైకి లేచి పరుగు పరుగున మయూరి ఉన్న చోటికి వచ్చింది. ఏంటి సుందరమ్మ, నేను చాలా కష్టపడి లక్షలు పెట్టి కొని తెచ్చిన చాలా విలువైన ఈ అద్దాన్ని ప్రతిరోజు శుభ్రంగా తుడిచి పెట్టాలని తెలీదా? చూడు ఇక్కడ ఎంత మురికిగా ఉంది అని చూపించింది. అది చూసిన సుందరమ్మ, క్షమించండి అమ్మా, రేపు పొద్దున్నే అన్నిటికంటే ముందు ఈ అద్దాన్ని క్లీన్ చేస్తాను అని చెప్పింది. మయూరి, అవును, మర్చిపోకుండా మురికిని శుభ్రం చేయండి అని చెప్పి తన గది వైపుకు వెళ్ళింది. సుందరమ్మ అద్దం దగ్గరకు వెళ్ళింది. అయ్యో దేవుడా, రోజుకు 2 సార్లు ఈ అద్దం పైన దుమ్ము, మురికి పట్టకుండా తుడుస్తూ ఉన్నాను. అయినా కూడా ఇంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తోంది అంటూ అద్దంపై ఉన్న దుమ్ముని చేతి వేళ్లతో తుడుస్తూ ఎంత మురికి ఉందని పరీక్షించింది. సరిగ్గా అదే సమయానికి గడియారం రాత్రి 12 గంటల చప్పుడు చేసింది. అద్దం ఫ్రేమ్లో ఒక పదునైన భాగం సుందరమ్మ చేతి వేళ్లకు తాకి రక్తం చిందింది. అలా వేలు నుండి బయటకు వచ్చిన రక్తం అద్దం గాజుపై పడింది. సుందరమ్మ, అయ్యో దేవుడా, ఇదేంటి? దుమ్ము చూసే అమ్మగారికి అంత కోపం వచ్చింది. ఇక రక్తాన్ని చూస్తే నా పని అంతే, ముందు దీనిని తుడవాలి అని ఒక తడి బట్టను తీసుకురావడానికి వంటగది వైపు వెళ్ళింది. ఆమె అలా వెళ్ళగానే ఇక్కడ అద్దంపై ఒక గీతలా పారిన రక్తాన్ని అద్దం పీల్చేసుకుంది. సుందరమ్మ అద్దంపై ఉన్న రక్తపు మరకలను తుడవడానికి అని గుడ్డముక్కను తీసుకువచ్చింది. అయితే ఇక్కడ తుడవడానికి ఏమీ లేదు. అద్దం ఇంతకు ముందులాగే ఉంది. సుందరమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, అయ్య బాబోయ్, ఇదేంటి, రక్తం మరక కూడా లేదు అని చూసింది. ఎలాగో తుడవడానికి గుడ్డ తెచ్చేశాను కదా అని పని చేసే వెళ్తాను అని అద్దాన్ని శుభ్రంగా తుడిచి వంటగది వైపు వెళ్ళింది. ఇంతకు ముందు అద్దంపై పడిన రక్తం పారుతూ ఫ్రేమ్పై ఉన్న ఒక మూలకి
ఇంకాస్త అంటుకొనే ఉంది. అయితే సుందరమ్మ అది సరిగ్గా గమనించలేదు. ఆమె వంటగది వైపు వెళ్తూ ఉండగానే అద్దం ముందు నుండి ఒక నాలుక బయటకు వచ్చి ఆ రక్తాన్ని నాకేసింది. తర్వాత ఆ నాలుక మళ్ళీ అద్దంలోకే వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.